హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి స్టార్క్ అనమాట. సో ఇది ఏంటంటే డీపిన్ కేటగిరీలోకి అయితే వస్తుంది. వీళ్ళైతే నోడ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ నోడ్లో కూడా చూసుకుంటే ఎక్కువ యూజర్స్ అయితే లేరు, లైక్ 3 lakh యూజర్సే ఉన్నారు. మీరు నోట్ పే ఇవన్నీ కంపేర్ చేసుకుంటే వాటిల్లో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. 3 to 4 million యూజర్స్ అట్లా ఉన్నారు. నోట్ పే కానీ, గ్రేడియంట్ కానీ, డాన్ కానీ చూసుకుంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ స్టార్క్ ఏదైతే ఉందో ఇందులో 90% అనేది యూజర్స్ అయితే తక్కువ ఉన్నారు. అండ్ రిమైనింగ్ ప్రాజెక్టులు లాగా మనము కొన్ని డీబిన్ ప్రాజెక్టులు అయితే వాటిలో అయితే ఫండింగ్ కూడా లేదు. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇది అయితే తుప్పాస్ ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. మీకు చూసుకోవచ్చు 4 million ఫండింగ్ అనేది కూడా రేస్ చేశారు వీళ్ళు. అండ్ ఇది సిరీస్ ఏనో సిరీస్ బి రౌండ్ అయితే కాదు, సీడ్ రౌండ్. సీడ్ రౌండ్ అంటే ఈ ప్రాజెక్ట్కి అయినా స్టార్టింగ్ జరిగేదాన్ని సీడ్ రౌండ్ అంటారు. సీడ్ రౌండ్లోనే వీళ్ళు 4 million ఫండింగ్ అయితే రేస్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో సిరీస్ ఏ, సిరీస్ బి అట్లా ఉండొచ్చు. అండ్ ఇంకా ఎక్కువ ఫండింగ్ అయితే రేస్ చేయొచ్చు. అండ్ ఏంటంటే ఇదో ఫండింగ్ ఇదే ఫైనల్ కాదు కాబట్టి ఇంకా ఫండింగ్ అనేది వస్తుంది. అండ్ ప్రాఫిట్ కూడా మంచిగానే వస్తుంది. ఒకవేళ ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో 1 million లోపు కనుక అయితే, ఇప్పటి వరకు 3 lakhs ఉన్నారు కదా. సో ఇట్లానే కంటిన్యూ అయ్యి ఎవరికి ఎక్కువ వైరల్ అయిపోకుండా ఈ ప్రాజెక్టు, సో ఇట్లానే కంటిన్యూ అయిపోతే ఒక 1 million యూజర్స్ లోపు ఉంటే మనకి ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది. లైక్ మీరు అనుకున్నట్టు మీ అందరూ కావాలనుకుంటారు కదా, $300 to $500 వస్తే బాగుండని. సో సేమ్ ఆ టైప్లోనే రావచ్చు. కాకపోతే ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అనేది తక్కువ పెట్టుకోండి. మేబీ ఇది కనుక వైరల్ అయిపోతే కనుక ఒక 2 to 3 million కనుక యూజర్స్ కనుక వస్తే అప్పుడు మనకి ఒక $100 to $200 లైక్ నోట్ పేలో వచ్చినట్టయితే మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ప్రాజెక్ట్ అనేది ఫండింగ్ అనేది క్లోజ్ చేసి ఆల్మోస్ట్ 10 months అవుతుంది కదా, ఆగస్ట్ అంటే. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక 6 months లోపు అయితే వీళ్ళైతే ఈ టోకెన్ ఏదైతే ఉందో ఈ టోకెన్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేయొచ్చు. లైక్ ఈ స్టార్క్ మెయిన్ నెట్ ప్రాజెక్ట్ అనేది లైవ్ వెళ్ళి ఏ డ్రాప్ కూడా మనకు ఒక 6 months లోపు అయితే రావచ్చు. సో ఎప్పుడైతే మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇది చాలా సింపుల్ అనమాట. రిమైనింగ్ డీపిన్ ప్రాజెక్ట్స్లో వాటితో కంపేర్ చేసుకుంటే ఇదే చాలా సింపుల్. మీరు జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ నోడ్ ఏదైతే ఉందో అది మీరు ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసి పెట్టేసుకొని వదిలేస్తే చాలు. ఆటోమేటిక్గా అవే పాయింట్స్ అనేది మెసేజెస్ అనేది వెరిఫై అయిపోయాక పాయింట్స్ అనేది మీకు యాడ్ అయిపోతాయి. లైక్ మీరు చూసుకుంటే గ్రేడియంట్లో కంటే చాలా తక్కువ పాయింట్స్ వస్తాయి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రోజుకి ఒక 10 points 20 points అట్లానే వస్తాయి, అంతకు మించి రావు. సో ఫస్ట్ అయితే ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక మీ మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఈ బ్రౌజర్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ అనేది మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసాక ఇక్కడ మీకు చూసుకోవచ్చు జాయిన్ ద నెట్వర్క్ అని ఉంది కదా. జాయిన్ ద నెట్వర్క్ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. జాయిన్ ద నెట్వర్క్ బటన్ క్లిక్ చేశాక జస్ట్ వన్స్ క్లిక్ చేసి మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేశాక ఒక 5 minutes అయితే టైం పడుతుంది ఈ పేజ్ రావాలంటే. మీకు నేను ఏదైతే పేజ్ చూపిస్తానో ఆ పేజ్ రావాలంటే ఒక 5 minutes అయితే టైం పడుతుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ సైన్ అప్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఎంటర్ యువర్ ఈమెయిల్ ప్లేస్లో మీ ఈమెయిల్ ఏదైతే మీరు క్లిక్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇచ్చేసాక కిందన కోడ్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీకు కోడ్ అనేది ఎంటర్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు Y0KL0N5OX4 అనేది కోడ్. సో అక్కడ సెకండ్ లెటర్ ఉంది కదా, అది 0 అనమాట. అది మీరు క్లిక్ చేస్తే కనుక మీకు రాంగ్ కోడ్ అని వస్తుంది. సో ఈ కోడ్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది కాపీ చేసుకొని ఇక్కడ మీరు అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, క్రియేట్ అకౌంట్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ పేజ్ అనేది చాలా అన్రెస్పాన్సివ్గా ఉంటుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మీరు వెయిట్ చేయండి. జస్ట్ ఒకసారి ట్యాప్ చేసి వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీకు ఇక్కడ కోడ్ అనేది ఒకటి వస్తుంది. కోడ్ ఎక్కడ వస్తుంది బ్రో అంటే మీ మెయిల్కి వస్తుంది. మీరు మెయిల్ అనేది ఓపెన్ చేయండి. మెయిల్ అనేది ఓపెన్ చేశాక మీ మెయిల్లో కోడ్ అనేది ఉంటుంది. సేమ్ నేను స్క్రీన్లో చూపించినట్టు ఆ కోడ్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేశాక కోడ్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కన్ఫర్మేషన్ కోడ్ అని ఉంది కదా, ఎంటర్ యువర్ కోడ్ ప్లేస్లో. సో ఆ కోడ్ అనేది మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కోడ్ అనేది వస్తుంది. కోడ్ అనేది మీరు ఎంటర్ చేశాక ఇక్కడ మీకు కొన్నిసార్లు ఎర్రర్స్ అనేది రావచ్చు. లైక్ టూ మెనీ రిక్వెస్ట్ నా స్క్రీన్లో చూపించినట్టు. సో టూ మెనీ రిక్వెస్ట్ అనేవి వచ్చిన నో ప్రాబ్లం. మీరు నెక్స్ట్ స్క్రీన్లోకి అయితే మీరు వెళ్ళిపోయి సైన్ ఇన్ అయితే చేసుకోండి. మీరు ఏదైతే మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ అనేది యూజ్ చేసి మీరు సైన్ ఇన్ అయితే అయిపోండి. సైన్ ఇన్ అయితే అయిపోయాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్టెన్షన్లోకి వచ్చేస్తే ఎక్స్టెన్షన్ లిస్ట్లో చూసుకోండి. ఒక్కొక్కసారి మీకు కిందన ఎక్కడో ఉండొచ్చు స్టాక్ వెరిఫై అని. సో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఇక్కడ ఏం చేయాలంటే పైన చూసుకోవచ్చు వెరిఫికేషన్ ఆఫ్ అని ఉంది కదా. సో అక్కడ మీరు ఆన్ చేసుకోవాలి వెరిఫికేషన్ ఆఫ్ అనేది ఉన్న దగ్గర. సో
సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ పైన అక్కడ కనిపిస్తుంది కదా పవర్ బటన్ అనేది, సో ఆ పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా మీకు అక్కడ కనిపిస్తుంది కదా లైట్ సింబల్ వచ్చింది కదా, సో మీకు అట్లా లైట్ సింబల్ అనేది వస్తుంది. ఒకవేళ అట్లా బ్లింక్ అవుతూ ఉంటే మీకు ఆ వెరిఫికేషన్ ఆన్ అనేది ఉండి పైన లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటే మీకు నోడ్ అనేది రన్ అవుతూ ఉన్నట్టు, లేదంటే నోడ్ రన్ అవుతూ. సో మీరు ఎప్పుడైనా లాగిన్ చేసినప్పుడు మీరు మార్నింగ్ టైము అట్లా ఒకసారి బ్రౌజర్ అనేది మీరు ఆన్లో పెట్టుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి నోడ్ రన్ అవుతుందో లేదో. సో అంతే గైస్, ఇంకా మీకు డైలీ చెకిన్స్ కానీ ఇట్లాంటివన్నీ అయితే ఏం లేవు ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి. జస్ట్ మీకు ఇక్కడ కిందనే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను కర్సర్ మూవ్ చేస్తున్నా వెరిఫైడ్ మెసేజెస్ అనే దగ్గర. ఇక్కడ మీకు మెసేజెస్ అనేది వెరిఫై అవుతాయి. ఎన్ని వెరిఫై అవని ఇక్కడ మీకు పాయింట్స్ అనేది వస్తుంది. లైక్ ఎన్ని మెసేజెస్ కనుక వెరిఫై అయితే అన్ని మెసేజెస్ కౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఒకవేళ మెసేజెస్ అనేది వెరిఫై అవ్వలేదు అనుకోండి, మీ నోట్కి వచ్చిన మెసేజెస్, సో ఇక్కడ ఇన్వాలిడ్ మెసేజెస్లో వస్తుంది. ఇక్కడ పైన ఉన్న వాటికి మీకు కౌంట్ అయితే కానీ కింద ఉన్నవి కౌంట్ అవ్వవు. మ్యాక్సిమం మీకు ఇన్వాలిడ్ అనేది చాలా తక్కువ వస్తాయి. నాకైతే ఇప్పటి వరకు పర్సనల్గా నాకైతే రాలేదు. ఒక 70 పాయింట్స్ వరకు వచ్చినాయి 4 డేస్లో. నాకైతే ఇప్పటి వరకు ఒక ఇన్వాలిడ్ మెసేజ్ కూడా రాలేదు. మీకు కూడా రాకపోవచ్చు, మ్యాక్సిమం అయితే రాదు. మీరు జస్ట్ ఏంటంటే డైలీ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈ నోడ్ అనేది ఆన్ చేసుకొని, లైక్ మీరేమి ఆన్ చేయాల్సిన అవసరం లేదు పర్టికులర్గా, ఒక్కసారి ఆన్ చేసి వదిలేస్తే చాలు. అండ్ మీరు బ్రౌజర్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది, అదే రన్ అవుతుంది. నేనైతే అది గమనించాను నా ల్యాప్టాప్లో అయితే. సో అంతేగా వీడియో అయితే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.